అందరికీ నమస్కారాలు. కుటుంబమే దేశానికి మూలం. ఫ్యామిలీ ఈజ్ ది రూట్ ఆఫ్ ద నేషన్. కుటుంబం పిల్లల వికాసంపై అనువంశికత, పరిసరాలు, సాంఘిక సాంస్కృతిక అంశాల ప్రభావం చూపిస్తాయి. శాస్త్రవేత్తల భావన వికాస దశలు. మానవ వికాసము నిరంతరము అనేక దిశలలో జరుగుతూనే ఉంటుంది. ఒక వికాసం మరొక వికాసంపై ప్రభావాలు చూపుతుందని కూడా శాస్త్రవేత్తల భావన. వికాసాలు రకాలు: శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, భాష వికాసాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ విలువలు పిల్లలకు మనం అందించడం అవసరం. విద్యావంతులైన తల్లిదండ్రులు నిపుణుల సలహాలతో పిల్లలకు అందించగల శక్తి వారిలో ఉంది. ఆ పిల్లలను గమనిస్తూ సామాన్యులైన తల్లిదండ్రులు కూడా అనుసరించగలరు. తల్లిదండ్రుల పాత్ర: పిల్లల్లో ఆటపాట్లు, పౌష్టికాహారము, సాంస్కృతిక ఆచార వ్యవహారాలు, బోధనాభ్యాసన కృత్యములు, మీడియా అందిస్తున్న విషయ పరిజ్ఞానము, పర్యవేక్షణ, నిపుణుల సలహాలు, సూచనలతో ఈ వికాస సాధన సాధన చేయాలి. ఈ వికాసం కోసం అందించే వాటి ప్రభావం ఇంటి నుండి ప్రారంభమై పాఠశాల ద్వారా సమాజంలో అంతమవుతుంది. వాటి ప్రభావంతో పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించాలి. వారిలో దాగి ఉన్న సహజ సామర్థ్యాలు గుర్తించాలి. ఆయా రంగాలు గుర్తించి వారికి తగిన ఆ రంగంలో అవసరమైన విద్యా నైపుణ్యం అందించాలి. వారి ఇష్టం ప్రకారం ఆ రంగంలో అద్భుతాలు సాధించగల శక్తి తల్లిదండ్రులు అందించగలరు. మానవ నాణ్యత: ప్రభుత్వాలు, విద్యావంతులు ప్రతి కుటుంబం వారి పిల్లల్లో గల అభిలాషను గుర్తించినట్లు ఒక ప్రణాళిక తయారు చేయాలి. నా రాష్ట్ర అవార్డు సందర్భంలో ఆ ప్రణాళిక ఎలా తయారు చేయాలో వివరించాను సంక్షిప్తంగా. తమ కోసం పిల్లల సామర్థ్యాలు: ప్రతి వారిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది, అంతేగాని సామర్థ్యాలు ఒకేలాగా ఉండవు. గుర్తించండి. అందరి సామర్థ్యాలు ఒకేలాగా ఉంటాయని మనం భ్రమపడతాం. నైపుణ్యాలు అందించే శక్తి ఆవశ్యకత వారికి వివరించాలి. ఉదాహరణకి 100 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 10% వృత్తి విద్యపై ఆసక్తి, మరో 20% సాధారణ విద్యపై ఆసక్తి, 70% ఇతర రంగాలపై ఆసక్తి కనపరచవచ్చు. ఆ 70%లో 10% సేవా రంగం, 20% పరిశ్రమ రంగము, 40% వ్యవసాయ రంగంలో ఉండొచ్చు. సాధన మార్గాలు: 10వ తరగతి పూర్తయిన పిల్లలను వారి పిల్లలకు ఆయా పిల్లల్లో శాస్త్రీయంగా అందించడం చేయాలని నా భావన. ఆ తర్వాత వాటి ప్రాధాన్యత కౌన్సిలింగు, గైడెన్సు మరియు కోచింగ్ల ద్వారా వారికి సంబంధించిన రంగాల్లో నైపుణ్యాలు అందించడం మానవ నాణ్యత పెంచుతుంది. ఆ ప్రణాళికను మేధావులు, నిపుణులు విశ్లేషించాలని విశాఖ బీబీకే కళాశాలలో ఇంటర్ కమిషనర్ డి చక్రపాణి గారి సమక్షంలో ప్రిన్సిపల్ సమావేశంలో అందించాను. ఆ భావాలు నా వ్యాసాలు, వీడియోల ద్వారా సమాజానికి నేటికి అందిస్తూనే ఉన్నాను. ముగింపు: పై ప్రణాళిక నవదంపతుల ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను మరింత ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలి. ఆ నవదంపతులు వారి పిల్లలపై శ్రద్ధ చూపిస్తారు. ప్రతి కుటుంబం ఉన్నతంగా ఉంటారు. ఆ కుటుంబాలే ఆ దేశానికి మూలమని నా విద్యాభావాల ద్వారా వివరించే అవకాశాన్ని కల్పించండి. అందరికీ నమస్కారాలు. నా పేరు హిమంత్ బైరాగి. కాంటాక్ట్ నెంబర్ 9908354090.